అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వరాహి న్యూస్. నేను మీ వరప్రసాద్. కంటెంట్ ఉంటే కటౌట్‌తో పనేంటని ఓ సామెత ఉంది. ఈరోజు వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థుల లిస్టు చూస్తే అదే అనిపిస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలో 175 అసెంబ్లీ స్థానాలకు గాను 25 ఎంపీ స్థానాలకు గాను ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి అభ్యర్థుల లిస్టుని ఫైనల్ చేయబోతా ఉన్నారని చెప్పి నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. ఎవరెవరికి సీట్ ఇవ్వబోతా ఉన్నారు, ఎంతమందికి సీట్లు దక్కబోతా ఉన్నాయి గతంలో ఉన్న వాళ్ళకి అనే దాని మీద ఎక్కువ రాష్ట్రం అంతా కూడా ఆసక్తి చూపింది. అయితే 175 స్థానాలకు గాను దాదాపు 81 మందిని కొత్త వాళ్ళని తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి 175 స్థానాల్లో తనను చూసే ఓటేయాలి అనుకున్నప్పుడు 80 మందిని ఎందుకు మారుస్తారు? అసలు వీటన్నిటికన్నా ముఖ్యంగా ఇవి అసలు తర్వాతైనా మాట్లాడుకోవచ్చు. ముందు ఈ సీట్ల ప్రకటనకు ముందు జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అంతా కూడా మాట్లాడిన మాటలు నేను మొదట్లో ఒక సామెత చెప్పాను. ఏంటది? కంటెంట్ ఉన్నవాడికి కటౌట్‌తో పనేంటి అని. నిజంగా జగన్మోహన్ రెడ్డి సాధికారత అనేది జగన్మోహన్ రెడ్డి పార్టీలో కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఉంటే అసలు ఈ సాధికారత గురించి కానీ లేదంటే మేము వాళ్ళకి సీట్లు ఇచ్చాం వీళ్ళకి సీట్లు ఇచ్చామని చెప్పుకోవడం కానీ అవసరం లేదు. ఎందుకంటే ఎవరైతే లబ్ధి పొందారో ఆ లబ్ధిదారులే. అంటే ఇక్కడ లబ్ధి అంటే పథకాలు ఒకటే కాదండి, అభివృద్ధి పరంగానో లేదా ఇంకోటి రకరకాలు ఉంటాయి కదా. సో వీటి ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మంచి చేశాడనో ఆయనకి ఓటేయాలనో లేదా ఆయన వెంట ఉండాలనో అనుకుంటారు. కానీ ఇక్కడ వీళ్ళు ఈ 5 ఏళ్లుగా కూడా ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని, మైనార్టీలని, వెనకబడిన కులాలని వీటన్నిటినీ కూడా అనగదొక్కే ప్రయత్నంగా వీళ్ళు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు. మాట్లాడితే మేము అన్ని పదవులు ఇచ్చాం ఇన్ని పదవులు ఇచ్చామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. అండ్ 2019 ఎన్నికల కన్నా కూడా 2024 ఎన్నికల్లో బీసీలకి మేము సీట్లు పెంచాం, ఎస్సీలకి సీట్లు పెంచాం, మహిళలకు సీట్లు పెంచామని చెప్పుకుంటా ఉన్నారు. సీట్ ఇవ్వడం వల్ల ఎవరికి ఉపయోగం జగన్మోహన్ రెడ్డి గారు? సరే సీట్లు ఇచ్చాము, నిజంగా న్యాయం జరిగిపోతుంది అనుకుందాం. మీరు 2019 ఎన్నికల్లో గెలిచారు, సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మీతో పాటు 5గురికి ఉప ముఖ్యమంత్రులుగా కూడా పదవులు ఇచ్చి వాళ్ళతో మీతో పాటే ప్రమాణ స్వీకారం చేయించారు కదా. తక్కువ కులం వాళ్ళనో లేదంటే అనగారిన వర్గాలనో ఏదో ఒక కారణం చెప్పి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలకి అని చెప్పి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు కదా. మరి మీతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన ఉప ముఖ్యమంత్రులందరూ కూడా ఎక్కడికి పోయారండి? ఎప్పుడో ఒకసారి అనుకుంటా వైద్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆళ్నాని గారు అప్పుడప్పుడు మాట్లాడడం విన్నా, ఎప్పుడో ఒక్కోసారి. ఇక నారాయణ స్వామి గారు అవతాకి ఎస్సీ కేటగిరీలో ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చినప్పటికీ ఈయన చంద్రబాబుని లోకేష్ని తిట్టడానికి తప్ప ఈయన ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఏం చేయాలి అన్న దాని మీద ఏ రోజు మాట్లాడరు. ఇక మంత్రుల విషయానికి వస్తే తానేటి వనిత లేదంటే మేకతోటి సుచరిత వీళ్ళకి నేను హోమ్ మినిస్టర్ ఇచ్చా మహిళకి అని చెప్పుకుంటా ఉన్నారు. ఈ 5 ఏళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న దురాగతాల మీద వాళ్ళంతటికి వాళ్ళుగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే స్వేచ్ఛ కానీ స్వతంత్రం కానీ వాళ్ళకుందా? మరి నేను సీట్లు ఇచ్చేసా, ఆయా వర్గాలకి న్యాయం జరిగిపోతూ ఉంది, అన్ని వర్గాల మంచే జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారు, సాధికారత అంటే అది ఒక్క వైఎస్ఆర్ సిపిలోనే ఉంది అని చెప్పి గొప్పలు చెప్తా ఉన్నారే. దాదాపు 56 కార్పొరేషన్లు ఎన్నో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా సృష్టించారు. మంచిదే. అమ్మో 56 కార్పొరేషన్లు అంటే ఒక్కొక్క కార్పొరేషన్కి యావరేజ్న ఎన్నో కన్నా కోట్లు వేసుకున్నా ఆ కార్పొరేషన్ ద్వారా ఆయా కులాలకి మంచి జరుగుతుందిలే అన్న సంతోషం ఉండేది. సో ఆ సంతోషంలో జగన్మోహన్ రెడ్డి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు అని చెప్పి సంకలు గుద్దుకున్నారు అందరూ. మరి కార్పొరేషన్లో కూర్చోడానికి కుర్చీలు ఎంతమందికి వేశారు జగన్మోహన్ రెడ్డి గారు? వాళ్ళకి ఆఫీసులు ఎక్కడ కేటాయించారు? ఆ కార్పొరేషన్లో కనీసం 100 రూపాయలైనా మీరు ఆ కార్పొరేషన్కి వెచ్చించారా? మరి ఇంకెక్కడ సాధికారత ఉంది? మరి ఈరోజు అసెంబ్లీ సీట్లని ఎంపీ సీట్లని డిక్లేర్ చేసే ముందు మేము బీసీలకు అది చేసాం లేదా బీసీలకు సీట్లు పెంచాం, అన్ని వర్గాల సాధికారత జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారని చెప్పి డప్పులు కొట్టుకోవడం ఎందుకు, సొల్లు కబుర్లు చెప్పుకోవడం ఎందుకు? ఈ 5 ఏళ్లుగా మీరు ఆ బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి చేసింది ఏంటి? ఒక్క నా 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 అంటాం తప్ప. సో నేను మొదట్లో చెప్పినట్టుగా కంటెంట్ ఉంటే ఇలాంటి కబుర్లు ఏమీ అవసరం లేదు. కంటెంట్ లేదు కాబట్టే ఏదో విధంగా ప్రజల్ని మభ్యపెట్టాలి. మభ్యపెట్టాలంటే ఎవరితో చెప్పించాలి? జగన్మోహన్ రెడ్డి తెలివి మాత్రం అమోఘం అండి. ఆ సాధికారత గురించి చెప్పించింది కూడా ఎవరితో? ఒక బీసీ నాయకుడితో, ఒక ఎస్సీ నాయకుడితో. అంటే వాళ్ళు చెప్తే ప్రజలు నమ్మేస్తారా?
ఈరోజు ఎవరైతే ఎంపీ అసెంబ్లీ సీట్లని డిక్లేర్ చేసిన చదివిన నాయకులు ఉన్నారో వాళ్ళ గుండెల మీద చేసుకుని చెప్పమనండి. వాళ్ళకి వాళ్ళుగా స్వతంత్రంగా పార్టీలో కానీ లేదంటే వాళ్ళని నమ్ముకున్న కార్యకర్తలకి సంబంధించి ఏదైనా పని చేయాలి అంటే తమ డెసిషన్ పనిచేస్తుందా లేదా, స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే హక్కు వాళ్ళకు ఉందా లేదా, ఆ సీట్లు అనౌన్స్ చేసిన నాయకుల్నే వాళ్ళని ప్రశ్నించుకోమనండి. మరి ఇంకెక్కడుంది సాధికారిత? సాధికారిత బొస్సు యాత్ర అని చేశారు, అట్టర్ ఫ్లాప్ అయింది. అంతకుముందు బొస్సు యాత్రలని చేశారు, అది ఫ్లాప్ అయింది. ఈరోజు నిజంగా రాష్ట్రంలో అన్ని వర్గాలు, అన్ని సామాజిక వర్గాలు, అన్ని కులాలు సంతోషంగా ఉంటే, మీ వల్ల నిజంగా వాళ్ళు లబ్ధి పొందుంటే మీరు ఇలా సొల్లు కబుర్లు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీ సీట్లు అనౌన్స్ చేసేసుకోవచ్చు. మొన్న కనుక టీడీపీ జనసేన అనౌన్స్ చేసినట్టు. ఎంతవరకు ఎదుటి పార్టీ మీద తెలుగుదేశం అయితేనేమో కమ్మ ముద్ర వేసే ప్రయత్నం, జనసేన అయితేనేమో కాపు ముద్ర వేసే ప్రయత్నం, ఇక బీజేపీ గురించి మాట్లాడాల్సి వస్తే రిలీజియన్ తెర మీద తీసుకొచ్చే అంశం. ఇది తప్పితే వీళ్ళ అంటే గురికింద సామెత ఉంటుంది కదండి, కింద చూసుకుంటే దానికి నలుపుగా ఉంటుంది అనేది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అంతే. ఎదుటి వాళ్ళ మీద నెపం వేస్తాడు. ఆయన పార్టీలో చూస్తే రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చిన ప్రాధాన్యత వేరే కులానికి ఉండదు. పదవులు మాత్రం ఇస్తాడండో చాలా గొప్పగా, నేను ఆ పదవి ఇచ్చా ఈ పదవి ఇచ్చానంటాడు. కానీ ఏమి ఉపయోగం లేని పదవులు ఇస్తాడు. అది ప్రజలకు తెలియదు కదా. పాపం ఇందిరాగాంధీ గారు ఊరికనే అనలా ఆంధ్ర ప్రజల గొర్రెలని. దానికి అక్షర సత్యం ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రతి దాన్ని సపోర్ట్ చేస్తున్న ఆ గొర్రెల మందం చూస్తేనే తెలుస్తూ ఉంది. ఏదేమైనా నిజమైన సాధికారత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని సామాజిక వర్గాలకు గనక జరిగే ఉండుంటే ఈరోజు సీట్లు అనౌన్స్ చేసే ముందు మేము ఆ కులానికి సీట్లు పెంచాము, ఈ కులానికి సీట్లు పెంచాము, ఆ సాధికారత పెంచాము, ఈ సాధికారత పెంచాము, లక్షల కోట్లు ఖర్చు పెట్టామని వీళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ చెప్తున్నారు అంటే తప్పు చేశారు, వాళ్ళ వల్ల ఎవరికీ లబ్ధి జరగలేదు. కేవలం ఉప ముఖ్యమంత్రులను చూసుకున్నా, మంత్రులను చూసుకున్నా, కార్పొరేషన్ చైర్మన్లను చూసుకున్నా పదవుల వరకే పరిమితం. స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే హక్కు వాళ్ళకి లేదు. కుర్చీలో కూర్చుని ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు ఆలోచించే పరిస్థితి కూడా వాళ్ళకి లేదు. కాబట్టే ఈరోజు కబుర్లు చెప్తా ఉన్నారు. సో ప్రజలు ఎప్పటికైనా కళ్ళు తెరిచి ఏది వాస్తవం ఏది అవాస్తవం, ఎవరు నిజం చెప్తున్నారు ఎవరు అబద్ధం చెప్తున్నారు అనేది మీ గుండెల మీద చేసుకుని, ఎలక్షన్ కోడ్ ఎలాగో వచ్చేసింది, నోటిఫికేషన్ ఎప్పుడు అనేది కూడా క్లారిటీ వచ్చేసింది, ఎలక్షన్ ఎప్పుడు అనేది కూడా తెలిసిపోయింది. సో ఇక నుంచి అయినా ఈ భయభ్రాంతులన్నింటిని పక్కన పెట్టి ధైర్యంగా నిలబడి తప్పు చేసిన వాడిని నువ్వు తప్పు చేస్తావని ప్రశ్నించడం, రేపు ఎలక్షన్లో వాడికి బుద్ధి చెప్తామని చెప్పి వాడికి అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఓటర్ మీద ఉందనేది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను తెలియజేసుకుంటా ఉన్నా.